హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో 6 శతాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు పొంది సినీ ఇండస్ట్రీలోని అందరితోటి అమ్మ అని పిలిపించుకున్న నిర్మలమ్మ గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మలమ్మ గారు బందరులో జన్మించారు. నిర్మలమ్మ గారు కేవలం 3వ తరగతి వరకే చదువుకున్నారు. ఈమె తన కుటుంబంలో ఆఖరి సంతానం. అందువల్ల నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో వారందరూ ఎంతో గారాబంగా చూసుకునేవారు. ఆమె నాటకాలు తీయడానికి కూడా ఆమె ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ నిర్మలమ్మ గారి సినిమాలో నటిస్తాను అంటే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా సరే సినీ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. అలాగే నిర్మలమ్మ గారు ఎస్వి రంగారావు గారికి, చిత్తూరు నాగయ్య గారికి భార్యగా నటించిన ఈమె తర్వాత సినిమాలలో తల్లిగా కూడా నటించింది. అలాగే అల్లు రామలింగయ్య గారికి భార్యగాను, అమ్మగాను కూడా నిర్మలమ్మ గారు నటించారు. అంతేకాకుండా సూపర్ స్టార్ హీరోలైన